హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బీట్రూట్ కూర ఎలా చేస్తానో చూపిస్తాను. సన్నగా తరిగినటువంటి బీట్రూట్ ముక్కలు ఒక గిన్నెలో వేసి స్టవ్ను సిమ్లో పెట్టి పైన మూత పెట్టి మూత మీద నీళ్లు పోస్తాను. ఆ నీళ్ళ యొక్క ఆవిరికే ముక్కలు మగ్గిపోతాయి. వీటిని మధ్యలో ఒకసారి 2 సార్లు గరిటెతో తిప్పుకోవాలి, లేదంటే ముక్కలు గిన్నెకి అంటుకుపోతాయి. మధ్యలో 2 సార్లు తిప్పుతూ వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఆవిరికి ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ బీట్రూట్ కూరలోకి 3 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొబ్బరి, రుచికి తగినంత ఉప్పు వేసి దీన్ని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి గింజలు చిటపటలాడి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, సన్నగా తరిగినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని వేసుకొని ఆ ఉల్లిపాయను కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి వేపాలి. ఇప్పుడు ఇందులో నేను కూరల్లో మెంతి పసుపు వాడతాను. ఆ మెంతి పసుపు ఎలా చేయాలో ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చూసి లైక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టినటువంటి ఆ బీట్రూట్ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది మనం స్టీమ్ చేసి పెట్టాము కాబట్టి త్వరగానే వేగిపోతుంది. ఈ కూర ఇంకా ఎలాంటి వాటర్ వేయడం కానీ ఏమీ అవసరం ఉండదు. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి టేస్టు. మనం ఆ ముక్కల్ని నీళ్లు పోసి ఉడికించి ఆ నీళ్ళని వడగట్టి అలా చేసామనుకోండి కూర టేస్ట్ ఉండదు. ఇలా మనం ఆవిరికి ముక్కలు పెట్టి ఉడికించుకొని చేసిన కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. అంటే అన్నంలోకి ఇష్టపడని వాళ్ళు కూడా చపాతీలో ఇష్టంగా తింటారు దీన్ని. చివర్లో కొత్తిమీర చల్లి మనం దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈరోజైతే మేము ఇది నైట్ డిన్నర్గా చపాతీతో తీసుకున్నాము. కూర అయితే చాలా బాగుందండి. మీరు బీట్రూట్ కర్రీని